హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి నేను చెప్పబోయేది ఈ జాబ్స్ అయితే వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో మీ సొంత ఊర్లలో జాబ్స్ అయితే ఉండొచ్చు ఫ్రెండ్స్. బిజినెస్ కరస్పాండెంట్, సూపర్వైజర్ అండ్ కాంట్రాక్చువల్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. బిజినెస్ కరస్పాండెంట్స్ ఏజెంట్స్ అని చెప్పేసి పిలుస్తారు, క్లోజ్లీ మానిటరింగ్ అని చెప్పేసి. అండ్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే డిస్ట్రిక్ట్స్లో నంద్యాల, తిరుపతి, వైఎస్ఆర్ కడపలో అయితే ఉన్నాయి వేకెన్సీ అనేది. సో టోటల్ వేకెన్సీ అయితే వచ్చేసి ఒకటైతే ఉంది. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరంటే మినిమం క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఎంఎస్ ఆఫీస్, ఈమెయిల్, ఇంటర్నెట్ లాంటివి అయితే వచ్చి ఉండాలి. క్వాలిఫికేషన్ లైక్ ఎంఎస్సి ఐటీ, బీఈ ఐటీ, ఎంసీఏ, ఎంబీఏ విల్ బి గివెన్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. 21 నుంచి 45 ఇయర్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ అపాయింట్మెంట్లో అయితే ఉండాలి. అండ్ మ్యాక్సిమం ఏజ్ ఫర్ ద కంటిన్యూషన్ విల్ బి 60 ఇయర్స్ వరకు కంటిన్యూ చేస్తారు. సో ఇక్కడ ఫ్రెండ్స్ ఇది చూడండి, మీరు 21 నుంచి 45 మధ్యలో ఉంటే అపాయింట్మెంట్ టైంలో మ్యాక్సిమం ఏజ్ ఆఫ్ కంటిన్యూషన్ విల్ బి 60 ఇయర్స్ వరకు అయితే ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఈక్వల్ టు పర్మనెంట్ లానే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ బిజినెస్ కరస్పాండెంట్ సూపర్వైజ్ పొజిషన్స్ సిబిఐలో అయితే పడ్డాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు, ఇంక్లూడింగ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్ టు ర్యాంక్ ఆఫ్ సీనియర్ మేనేజర్ ఈక్వివాలెంట్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడైతే వచ్చేసి పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఇనిషియల్లీ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 12 months అయితే ఉంటుంది. సబ్జెక్టెడ్ టు సాటిస్ఫాక్టరీ యాన్యువల్ పెర్ఫార్మెన్స్ రివ్యూ బట్ అయితే ఉంటుంది. మీకు క్యాండిడేట్స్కి అయితే వచ్చేసి కంపల్సరీగా లోకల్ లాంగ్వేజ్ అయితే ఇక్కడ చూడండి, తెలుగు అయితే వచ్చి ఉండాలి. డైలెక్ట్ బోత్ రీడింగ్ అండ్ రైటింగ్ రెండు వచ్చి అయితే ఉండాలి. జాబ్ రిక్వైర్మెంట్ షుడ్ బి విల్లింగ్ ఇన్ ఏ పొజిషన్ టు విజిట్ విలేజెస్, అలాగే డిస్ట్రిక్ట్స్ కూడా మీకు పడచ్చు, ఎక్కడైనా పోస్టింగ్ పడచ్చు అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. అండ్ సూపర్వైజర్ పొజిషన్ కేటగిరీ బి కింద మినిమం నెంబర్ ఆఫ్ బీసీస్ అండర్ ద సింగిల్ సూపర్వైజర్ అయితే వచ్చేసి మినిమం 20 అయితే ఉంది, మ్యాక్సిమం 25 అయితే ఇచ్చారు. అండ్ మంత్లీ రెమ్యూనరేషన్ అయితే వచ్చేసి మీకు కేటగిరీ బి కింద సో ఫిక్స్డ్ కాంపోనెంట్ 12,000, వేరియబుల్ కాంపోనెంట్ 8,000, కన్వీనియన్స్ అలవెన్సెస్ 3,000 ఇస్తారు. మొబైల్ ఇంటర్నెట్ రీఛార్జ్ కోసం 500 అయితే ఇస్తారు. టోటల్ అయితే వచ్చేసి 23,500 దాకా వస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. సో ఇక్కడ మిగతా కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మీది డీటెయిల్స్ అయితే ఒకసారి మీరు కూడా చూసుకోండి. సో రిటైర్డ్ బ్యాంక్ స్టాఫ్స్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ అయితే వచ్చేసి టు మానిటర్ వర్కింగ్ అండ్ బీసీ ఏజెంట్ అసైన్డ్ టు హిమ్ హర్ డైలీ బేసిస్ త్రూ బీసీ డాష్ బోర్డ్. టెక్నికల్ కాల్స్ ఉంటాయి, ఆన్లైన్ బీసీ మీటింగ్స్ బిసైడ్ మంత్లీ విజిట్స్ టు బీసీ పాయింట్స్ అయితే ఉండాలి. ఇది కరస్పాండెంట్ని బీసీ అని పిలుస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు షార్ట్కట్లో. సో టు ఎడ్యుకేట్ బీసీస్ అబౌట్ దేర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటుంది. ఇంకా అక్కడ మీరు ఆల్రెడీ ట్రైనింగ్ అయితే ఇస్తారు, మీరు ఏం వర్రీ అవసరం లేదు ఫ్రెండ్స్. ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ చూడండి, ద రీజనల్ హెడ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుంటూరు రీజన్ ఉంది కదా, సో దీనికైతే చూడండి ఇక్కడ స్పేస్ ఫర్ ఫోటో అయితే అతికించండి. సో విత్ రెఫరెన్సెస్ టు అడ్వర్టైజ్మెంట్ డేట్, ఏ డేట్ వచ్చిందో అది అయితే మెన్షన్ చేయండి. మీ నేము, ఫాదర్ నేము, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, సో పర్మనెంట్ అడ్రస్, పోస్టల్ అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, డిసబిలిటీ ఏమైనా ఉంటే అదైతే ఇచ్చేయండి. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఇచ్చేయండి. నేమ్ ఆఫ్ ద అడ్రస్ ఫర్ ద 2 రిఫరెన్సెస్, అంటే 2 రిఫరెన్సెస్ అయితే వచ్చేసి మీ హయ్యర్ అథారిటీస్ వాళ్ళకి ఇవ్వాలి. ఎదర్ లైక్ మీ కాలేజ్ వాళ్ళకి కానీ లేకపోతే మీకు తెలిసిన గవర్నమెంట్ వాళ్ళకి కానీ ఇవ్వాలి రిఫరెన్సెస్ అనేది. అండ్ వాళ్ళ పేరు, ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ కూడా తీసుకోండి. సో ప్రిఫర్డ్ డిస్ట్రిక్ట్స్ ఫర్ వర్కింగ్, ఏ డిస్ట్రిక్ట్స్లో పనిచేస్తారో 3 డిస్ట్రిక్ట్స్ నేమ్స్ అయితే రాయండి. ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ ఉంటే అది ఇచ్చేసేసి డిక్లరేషన్ దగ్గర సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్, ప్లేట్ డేస్ మెన్షన్ చేయండి. ఎంక్లోజర్స్ అయితే వచ్చేసి కాపీ ఆఫ్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డాక్యుమెంట్స్, కాపీ ఆఫ్ డాక్యుమెంట్స్ ఆఫ్ కరెంట్ అడ్రస్కి సంబంధించింది. 10th క్లాస్ నుంచి 12th క్లాస్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ పెట్టాలి. కాపీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, మీరు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంటే అది, ఆ డాక్యుమెంట్స్ అన్ని కలిపి పంపించాల్సి అయితే ఉంటుంది. దేనికి పంపించాలంటే రీజనల్ హెడ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుంటూరు రీజన్కి అయితే పంపించండి. సో ఎప్పటిలోకి వెళ్ళిపోవాలంటే 17/6/2025 కూడా కల్లా వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ రీజనల్ ఆఫీస్కి. ఇది ఫ్రెండ్స్ రీజనల్ ఆఫీస్ గుంటూరు నుంచి వచ్చిన బిజినెస్ కరస్పాండెంట్ సూపర్వైజర్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అయితే పొజిషన్ అయితే ఉంది. అండ్ యాన్యువల్ కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే తీసుకుంటున్నామని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇది లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. సో డిపెండ్స్ అపాన్ ద ప్రాజెక్ట్ బట్టి కూడా ఉంటాయి, అవైలబిలిటీ బట్టి కూడా, మీ పర్ఫార్మెన్స్ బట్టి కూడా ఉంటుంది, ఎన్ని ఇయర్స్ ఎక్స్టెండ్ అవుతుంది అనేసి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. లోకల్గానే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు.
మిస్ చేసుకోవద్దు ఆపర్చునిటీని. ఎలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.